అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చులు ఈజీగా ఎలా నేర్చుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, పళ్ళు సైడ్ పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు నేను దీన్ని 1.5 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. కానీ నేను 1.5 ఇంచెస్ పెడుతున్నాను, కొంచెం దగ్గరికి కావాలన్నారు అందుకని. చూడండి, 1.5 లేదు బాగా దగ్గర అవుతుంది అనిపిస్తుంది అని అంటే 1.5 ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. ఎక్కువ 1.5 ఇంచ్ అయినా కూడా ఎక్కువ దగ్గర అయిపోయినా కూడా మరీ ఎక్కువ దగ్గర కుచ్చులు లాగా కనిపిస్తుంది. అందుకని కొంచెం దూరం పెట్టుకున్నా కూడా లుక్ బాగుంటుంది లేదు పెట్టుకుంటే. అందుకని కొంచెం లాంగ్ ఇస్తే ఉంటేనే మంచిగా కనిపిస్తుంది శారీ అన్నది. ఇప్పుడు మనం ఇది ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 1.5 అని. ఇవి పెట్టుకున్న దగ్గర లాస్ట్ కూడా మనం చూసుకోవాలి, మనకి గ్రీనే వస్తుందా లేకపోతే దానికి పింక్ వస్తుందా అని చూసుకొని ఈ మార్కింగ్ కూడా కొంచెం అక్కడికి దగ్గరికి పోయినా లాస్ట్కి వెళ్ళినాక చూసుకొని, లేదు ఇదే మాత్రము కొంచెం ముందుకు జరుపుకొని లాస్ట్కి గ్రీన్ వచ్చేలాగా చూసుకోవాలి. లేకపోతే అది ఇక్కడ గ్రీన్ వచ్చి అక్కడ లాస్ట్కి మళ్ళీ పింక్ వస్తే గలీజ్గా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు మనము ఇది ఫస్ట్ కుచ్చులది ప్యాడ్కి అలా చుట్టుకొని పెట్టుకున్నాము. మీకు కొంచెం లావుగా ముడులు కొంచెం లావుగా కావాలంటే 250, 270 అట్లా తీసుకోవచ్చు. లేదు సన్నగా కావాలంటే 200, 180 కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇది 220 అట్లా తీసుకున్నా. లేకపోతే కొందరు ఏం చేస్తారు, ఇట్లా ముడులు ఫస్ట్ కుచ్చుళ్ళు కట్టుకొని పెట్టుకుంటారు. నేను అట్లా పెట్టుకోను, ఇట్లా డైరెక్ట్గానే సింపుల్గా ఇలా వేసేసుకుంటాను. ఇది కాటన్ థ్రెడ్ కూడా మీకు కలర్ సేమే కావాలి, సేమ్ కలర్ తీసుకుంటే మీకు కనిపించదు. ఏమంటే సిల్క్ థ్రెడ్ తీసుకుంటే కొంచెం తెగిపోయే ఇది ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కాటన్ థ్రెడ్ తీసేసుకుంటాను. ఇట్లా నాట్ వేసేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మనము బుట్ట పెట్టిన తర్వాత మనం ముడేసుకుందాము అని అంటే ఈ పైన ఉంది కదా, ఇది లూజ్ అయిపోతుంది. కింద ఇక్కడ బుట్టకు ఇక్కడ వేసేసి ఇక్కడ లూజ్ అవుతుంది. అందుకని సిల్క్ థ్రెడ్ వేసిన తర్వాతనే ఇట్లా ముడి వేసుకొని కొంచెం ఇలా కట్ చేసేసుకొని మనకి వెళ్ళకుండా, ఒకవేళ మనకి అంతా ఇది వెళ్ళిపోతుంది అన్నట్టుంటే ఇక్కడ గమ్ పెట్టేసుకోవాలి. గమ్ పెట్టేసేసుకొని ఇలా వేసేసుకుంటే ఇప్పుడు దీన్ని కూడా ఈ ముడులు ఇట్లా వేసేసుకుంటే అయిపోతుంది. నేను 5 రౌండ్స్ తీసుకుంటున్నాను. 5 మనం ఎట్లా ముడులు వేసుకుంటామో అదే విధంగా ఇలా వేసేసుకుంటే అయిపోతుంది. అంతే ఈజీగా. ఫస్ట్ టైం ముడులు అవన్నీ కుచ్చుళ్ళు కట్టుకొని పెట్టుకున్నామనంటే బాగా మనకు తెలిసిపోతుంది కదా, ఇది ఎంత హైట్ ఉందో ఎంత కావాలో అన్నట్టు మనం కట్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ ఉంది. అదే విధంగా ఇంకొకటి చూపిస్తాను చూడండి. అదే దానిలాగానే సేమ్గా మధ్యలో పింక్ వస్తుంది కాబట్టి దీన్ని గ్యాప్ ఇచ్చి గ్రీన్ వేస్తున్నాను. మళ్ళీ ఇలా తీసుకోవాలి. సో ఇది ఫస్ట్ మనం దీంట్లోకి దారంలోకి ఫస్ట్ వేయించుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా, అలాగనే దీంట్లో నుంచి ఫ్లవర్ల నుంచి బుట్టల నుంచి ఇట్లా తీసేసుకోవాలి. అంతే ఈజీగా. ఇప్పుడు మనం ఈ కుచ్చుళ్ళని ఇట్లా పెట్టుకొని ముడేసుకోవాలి. మనకు సైజ్ పొడవు బట్టి లాక్కోవాలి. నాట్ గట్టిగా వేయాలి ముడి. మళ్ళీ ఎక్కువ గట్టిగా వేసినా
ఇక్కడ పైన టైట్ అయిపోతుంది, ఇది తిరగదు అసలు ఈ బుట్ట అన్నది. అవి కుచ్చుళ్ళు ఫస్ట్ టైం మనం వేసేసుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఇది ఈజీగా ఉంటుంది. ఇది అంతే ఈజీగా ఇంట్లోనే ఎవరైనా చేసుకునేలా ఈజీగా ఉంటుంది. మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలో చేయండి. ఇవి ఐడియా లేని వాళ్ళైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇది ఇదిగోండి, లాస్ట్ వరకు కూడా గ్రీన్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ అయిపోయింది కదా, పింక్ వేద్దాం మనం ఇప్పుడు. నేను ఇది కాటన్ థ్రెడ్ ఇది వేసుకోవచ్చు. ఇది సేమ్ గ్రీన్ వేసిన లాగానే ఇప్పుడు పింక్. సేమ్ అది గ్రీన్ ఎలా వేస్తున్నామో పింక్ కూడా అంతే. మీకు ఇలా ఇలా జరీ థ్రెడ్ ఇట్లా వద్దు చేస్తా అంటే అది కుచ్చుళ్ళు ఉంటుంది కదా, మనం ఈజీగా అయిపోయేలా కుచ్చుళ్ళు, శారీ కుచ్చుళ్ళు రెడీ అయిపోయినాయండి. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.